మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? క్షణం ప్రతిక్షణం. ప్రతిక్షణం స్పెల్లింగ్ చెప్పమ్మా. ERATHI ప్రతిక్షణం. ఓన్లీ క్షణం స్పెల్లింగ్ చెప్పే. క్షణం SHAKM. దేంతో స్టార్ట్ చేసాం? X for నువ్వేం చెప్పావు? క్రియేటివిటీ. ఇక్కడికి చెప్పమ్మా. క్షణం ప్రతిక్షణం. నేను షాపింగ్ చేస్తే నా బాయ్ ఫ్రెండ్ ప్రతిక్షణం బిల్ కట్టడానికి కాదు కూడా అనకుండా రెడీగా ఉండాలి. ఎందుకు కడతాడు? షాపింగ్ తీసుకే బాయ్ ఫ్రెండ్ కదా, షాపింగ్ చేస్తే కట్టాలి. ఇతను బిల్ కట్టే బాయ్ ఫ్రెండ్, ఇతను వేరా? బిల్ కట్టే బాయ్ ఫ్రెండ్ అలా ఇతను వేరే, ఈ డిపార్ట్మెంట్ వేరా? డిపార్ట్మెంట్ ఎలా డివైడ్ చేస్తారమ్మా మీరు? అంటే సెలెక్ట్ చేసినప్పుడు వీడు షాపింగ్ కి, వీడు రీఛార్జ్ కి, వీడు రీఛార్జ్ కి, ఓకే వీడి సినిమాకి, ఓకే అలా డివైడ్ చేయండి. గుర్తుంటుందా? కన్ఫ్యూజ్ అవుతారు ఏమన్నా? గుర్తుంటే అలాగే సెల్ ఫోన్స్ మెయింటైన్ చేస్తాం, సిమ్స్ నెంబర్స్. చాలా బిజీగా ఉంటారు అయితే మీరు. చాలా బిజీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. P for ప్రతిఘటన. ఏం కాదు, హెడ్ ఫోన్ ఓకే, వైర్ ఎక్కడ దాకా వెళ్ళిందా? తేలాడుతుందా? అసలు ఎన్నాళ్ళు భయ్య ఈ అమ్మాయిల ఆరాచకం, షాపింగ్ పేరుతో మొత్తం సర్దేస్తున్నా. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి మీలాంటి వాడు ఒకటి రావాలి భయ్య. వెరీ గుడ్ భయ్య, అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? షాపింగ్కి వెళ్ళినప్పుడు టాస్ వేసుకోవాలి. ఇవాళ నువ్వు కడతావు బిల్ అని, మళ్ళీ ఇవాళ నేను కడతా బిల్. అలా 2-3 సార్లు మనం కడితే 2-3 సార్లు వాళ్ళు కడతారు. ఓకేనా? ఈసారి షాపింగ్ వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకెళ్ళి భయ్యో. R for రౌడీయిజం. ఎవరైనా మేము చేసి షాపింగ్ ఆపడానికి ట్రై చేసినా ఎదుర్కోవాలనే ప్రయత్నించిన రౌడీయిజం షురూ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్. E for ఎన్ని జన్మలు. ఓకే. ఈ అమ్మాయిల షాపింగ్ కి అబ్బాయిలు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ షాపింగ్ దాహం తీరదు భయ్య. ఏదో మాట్లాడుకోవడానికి చెప్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు షాపింగ్ వెళ్ళి బిల్లు కట్టావే? చాలా సార్లు కట్టాను. దాని తర్వాత ఏం జరిగింది? పర్స్ ఖాళీ అవుతుంది. ఏమైతుంది? ఆ అమ్మాయి ఇంకా ఉందా? బిల్లు కట్టినప్పుడు కంపల్సరీ ఉంటది. అయితే బాగా ఆస్తుంది. S for శాంతం. అమ్మాయిలు చాలా శాంతం ఉన్నారు కాబట్టి శాంతం. అమ్మాయిలు చాలా శాంతం ఉన్నారు కాబట్టి షాపింగ్ కి గంటలు టైం పట్టినా వెయిట్ చేసి మరీ కొంటారు. మీకులాగా హడావిడిగా కొనం అన్నమాట. కరెక్ట్. ఎందుకంటే మా బిల్ మేము కట్టుకుంటే కూడా తొందరగా. మా బిల్లు కూడా మీరే కడతారు కదా, అందుకే శాంతమా? లేదమ్మా, మీరంత ఓపిక షాపింగ్ చేస్తారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా సర్దుకుపోవడం భయ్య. ఏమిటి? అబ్బాయిలందరూ సర్దుకుపోతున్నారు కాబట్టి అమ్మాయిలు గంటలు షాపింగ్ చేస్తారు, లేకపోతే రచ్చే. చూడు తమ్ముడు, వీళ్ళంతా పాపం వీళ్ళ మీద ఆధారపడి అన్ని షాపింగ్ మాల్లు కట్టారు. వాళ్ళంతా బతకద్దా? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరా? సో వాళ్ళ కోసం ఆలోచించి పాపం మనం అలా అనుకుంటాం కానీ ఎక్కువ పెద్ద షాపింగ్ చేయరు కదమ్మా మీరే. ఈ ఎస్కే ఇంకో ఎస్ కలిపి నేను చెప్తాను. చెప్పు భయ్య. శాంతం నాకేయడం. నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అంటే రీసెంట్ గా లేదా? మనం కొంచెం బుర్రున్న వాళ్ళం కదా. మనం అంటాం ఏంటి భయ్యా? నాకు బుర్రుందని గ్రహించావా నువ్వు? అందుకే కదన్నా అక్కడ కూర్చున్నాడు. నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారంటే భయ్య, బుర్రలేని సంఘానికి అధ్యక్షుడిని నేను. సో మనమంతా ఒక చోట ఉండడం కోసం ఇది పెట్టాం అనమాట. ఇలాగే ఈ బుర్ర బాగా వాడడం వల్ల, అంటే ఈ జనరేషన్ మనం బాగా వాడుతూ ఉంటాం. గ్యారంటీగా ఫీజులు అవి బాగా కడతారు కదా. అంటే ఎక్కువగా కట్టే ఫీజు అయితే సప్లీ ఫీజు. ఇలాగే మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, నాన్న ఇలా కొంచెం డబ్బులు కావాలి, పలానా బుక్ కొనుక్కుంటున్నాను. సరే అని చెప్పి బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు దారిలో జాన్ కనిపించాడు. జాన్ ఎక్కడికి అడిగాడు, సుబ్బారావు ఎక్కడి నుంచి వస్తున్నారా? మా అబ్బాయి ఫేస్బుక్ అనేది కొనుక్కున్నాడు అంటారా, దానికోసం ఒక 20,000 బ్యాంక్ లో ఏమన్నాడు, వేసానరా, కొనుక్కున్నాడు. సో కొనుక్కున్నాడు అనగానే, అరే పిచ్చోడు వరా, మీ అబ్బాయి నిన్ను మోసం చేస్తున్నాడు రా, నీకేమైనా బుర్ర ఉందా? ఫేస్బుక్ 20,000 ఏంట్రా? మా అబ్బాయి అడిగితే 15,000 కట్టాను నేను ఫేస్బుక్ కి. ఇప్పుడు ఏదో ట్విట్టర్ ఒకటి కొనుక్కుంటాడంట, దానికోసం 10,000 వేయమంటున్నాడు. నువ్వు ఈసారి 5,000 వేయి వాడికి ఈసారి అన్నాడు. సో మీరు ఎప్పుడైనా మోసపోయారా ఇలాగా, లేదా ఇలాంటి మోసం చేశారా? అమ్మాయి నైట్ స్వర్గం చూపిస్తారా అని పిలిచినప్పుడు వెళ్తే వద్దు మా మమ్మీ చెప్పినప్పుడు, నాకు తెలుసు నువ్వు చెయ్యొద్దు నేను చెప్తాను అన్నప్పుడు ఇలాంటి తేడా ఆన్సర్ ఏదో. నెక్స్ట్ ఆన్సర్ రెడీగా ఉండే. మా ఫ్రెండ్
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హగ్గిస్తా కిస్సిస్తా అని ఇంటికి రమ్మన్నట. ఇంటికి వెళ్ళాక అబ్బా వాడిని కూర్చో చూడాలి, వాడు ఇంట్లో పనులు చేయలేక చచ్చిపోయింది. సో ఎస్, ఈవిడికి అర్థం కాలేదు కాబట్టి అర్థం కాలేదు కాబట్టి పనిష్మెంట్. ఓపెనింగ్ శాంతియుతంగా మొదలెడదాం. డార్లింగ్ ఒక పాట పాడమ్మా. ఏం పాట పాడాలన్న? నీకు వచ్చిన పాట. కనులు నీవైనా ఎదుట నీవేలే, ఈ మనసు నాదైనా అబ్బా. ఉండేది నువ్వేలే. ఇడ్లీ వడే. అన్నా నీ గురించి వాడినా నువ్వు నా ఏం పాట అన్నా? ఏదో పాట అన్న, వచ్చిన లిరిక్స్ వాడిన నీకోసం. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కంపెనీ చేసి. అవునా? తడిక తడిక తడిక. నీ పాట కన్నా ఆన్సర్ బెటర్ గా ఉంది. కాలేజీ జాయిన్ అయ్యే ముందు అన్ని ఫ్రీ అంటారు అన్న, కాలేజీకి వెళ్ళాక మొత్తం ఫీజు కట్టమంటారు. లేదా ఫ్రీగా ఇచ్చేస్తారు నీకు అన్ని. మరి ముందు ఫ్రీ అని ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం ఎందుకు భయ్యా? ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఫ్రీ అని వచ్చేస్తే అంటే మరి నీకు స్టేట్ ర్యాంక్ వస్తే నేనేం చేయలేను కానీ. స్టేట్ ర్యాంక్ అని కాదు, వాళ్ళ ర్యాంక్ అవసరం లేదంటారు, ఫ్రీ అని చెప్తారు వాళ్ళే. నాకు కూడా అలాగే చెప్పారు భయ్యా. నాకు ర్యాంక్ వస్తే అందులో హాల్ టికెట్ నెంబర్ ఏది ర్యాంక్ ఏది తెలుసుకోలేపోయా. మా కాలేజ్ లో ఫెస్ట్ అనమాట రామంతపూర్ లాస్ట్ ఇయర్. మీరు గెస్ట్ వచ్చారు. అయితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు నేను సెల్ఫీ ఇప్పిస్తా ప్రదీప్ తోనే అంటే సరే అని చెప్పేసి వచ్చామన్నమాట. నేను ఇద్దరం వచ్చాము కానీ ఇవ్వలేరు అనమాట సెల్ఫీ. అలా వెళ్ళేటప్పుడు మేము ఆలోచించుకుంటూ తీసుకుపోయి దేనికో గుద్దేసింది, యాక్సిడెంట్ అయిపోయింది ఈమెకి. అలా మోసపోయాను అనమాట. కానీ ఈసారి మీరు సెల్ఫీ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటా. నేను మీ కాలేజ్కి వచ్చినప్పుడు ఇవ్వలేకపోయాను కాబట్టి, మీరు నా కాలేజ్కి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ నేను సెల్ఫీ ఇస్తా. ఇంకా యాక్సిడెంట్లు జరగవు. అమ్మాయికి లవర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుందామని మా ఫ్రెండ్ ఒకడు వెతికి మరి పెళ్లి చేసుకున్నాడు భయ్య. పెళ్లి అయిన తర్వాత తెలిసింది వాడు పడ్లాలుగా వాడని. మీ ఫ్రెండ్ కి అప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మా ఫ్రెండ్ అనుకున్నాడు అమ్మో వీడు ఫస్ట్ నుంచి వస్తున్నాడు. కరెక్టే కరెక్టే. భయ్యా ఎవరినైనా నమ్మొచ్చు భయ్యా, కానీ బైక్ లో పెట్రోల్ కొట్టిస్తున్న ఫ్రెండ్ మాత్రం నమ్మదు. నేను చాలా సార్లు మోసపోయినా ఎక్స్పీరియన్స్ గానే నాకు. అవును పెట్రోల్ కొట్టిస్తా అన్నాడా? కొట్టిస్తా అని బైక్ తీసుకెళ్తాడు, తీసుకొచ్చే వరకు దుబ్బు చాలా పెట్టేస్తాడు. ఫ్రెండ్ ఫోన్ చేసి బీర్ ఇప్పిస్తుందా మామ అంటే ఇంటికి వెళ్ళి చూసే వారికి థమ్స్ అప్ బాటిల్ ఉంటది. మైక్ పక్కన బైక్ ఇవ్వు, కిందరా మంచి పాట పెట్టి భయ్యా. థమ్స్ అప్ మోసపోవడం ఏంటయ్యా? రంగు రుచి చిక్కదనం మూడు కనిపిస్తే. మ్యూజిక్. ఇంగ్లీషులోన తన వెట్టడెప్పుడు తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటలో బొట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులెంత కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసలెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. వండర్ఫుల్ భయ్యా, అదిరిపోయింది. కాజల్ కనుక ఇలా డాన్స్ చేసినా తెలిస్తే ఆమె 3 days బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అయ్యయ్యో నేను ఎందుకు ఇలా చేయలేదా అని. చాలా బాగా చేశావు భయ్యా, కానీ కింద ఎత్తుకుంటున్నావు, అది దొరుకుతుంది నీకేం టెన్షన్. ఇంజనీరింగ్ బిల్డింగ్స్ చూసి కాలేజ్ బాగుంటుందని జాయిన్ అయినాక మోసపోతాం. ఎందుకంటే బిల్డింగ్స్ మాత్రం బాగుంటాయి, అమ్మాయిలు బాగుంటాయి. ఆహా, బిల్డింగ్ బాగుంది కదా అని జాయిన్ అవుతావా అన్న? అమ్మాయిలు బాగలేరన్న. అమ్మాయిలు బాగున్నారు కదా అని లవ్ చేయకు. వాళ్ళు ఆర్డినరీ అనుకున్నావా? వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ భయ్యా. భూమి నుంచి దిగి వచ్చిన అప్సరసలు వాళ్ళంతా. నీ పేరేంటి? రాకేష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి బిల్డింగ్ చూసి జాయిన్ అయ్యా. ఏ కాలేజ్ లో చదువుతున్నావు? కాకతీయ కాలేజ్. ఏ బ్రాంచ్? ఎంపీసీ. ఎంపీసీ. ఓకే, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి చెప్పు సార్. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఇంగ్లీష్, సాంస్క్రిట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. నీకు స్టేట్ ర్యాంక్ గ్యారంటీ.
ఎవరితో మోసపోయినా ఫ్రెండ్స్ తోనే మోసపోతా. అవును, వాళ్ళతోనే మోసపోవాలి మనం. యాక్చువల్ నాకు కుక్కడపల్లి అన్న, నేను తాగిపిస్తాను తీసుకొచ్చి రావాలి. అయిపోయాక ఏదైనా ప్లాన్ చేసుకుని ఓకేనమ్మా. ఓకే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అతని డిసప్పాయింట్మెంట్ అక్కడ ఎంత జెన్యున్ చెప్పాడు. ఇవి నేను రాయిపిస్తాను ఇప్పుడు రాయిపోలేదు. కాలేజ్ లో మేడం ఫోన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతావు ఇంటికి. మేడమా? లేదు, హాస్టల్లో ఉంటాం కదా, ఒకవేళ పేరెంట్స్ కోసం ఫోన్ చేయడానికి అడిగితే ఈవినింగ్ ఇస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఇవ్వకుండా. ఏం చదువుతావు పాప నువ్వు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో అలాగే చేశారా వాళ్ళు? అసలు ఫోన్ ఇవ్వలేదా నీకు? మాట్లాడివ్వలేదా నేను? అరే రే రే రే, మాకు ఇంటర్ లో ఇలాగే ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఫోన్ ఉంటుంది అక్కడ, ఆ ఫోన్ ఒకసారి ఇస్తారు రోజుకి, అది 2 minutes మాట్లాడాలి. అక్కడ ఒక క్లాక్ పట్టుకుని కూర్చుని ఉంటాడు, 2 minutes టపక్కన బటన్ నొక్కుతాడు, మళ్ళీ పెట్టమన్నాడు టక్కగా నొక్కుతాడు. షాపింగ్స్ మాల్ లో 50% డిస్కౌంట్ అని పెడతారు, లోపలికి వెళ్ళాక చాలా హై రేట్స్ ఉంటాయి, అక్కడ మోసపోతాం. అప్ టు అని పెడతారమ్మా. అప్ టు ఒకటే చూడం, మనం డైరెక్ట్ 50 చూసుకుని లోపలికి వెళ్తాం. వాడే ఉంది 200 400 చేసి 50% అంటాడు. మీరు అందుకే అంత టైం పడుతుంది మీకు షాపింగ్ మాల్ లో. ఇంట్లో ముసలోళ్ళు ములుగుతూ ఉంటారు కదా, వాళ్ళు రేప మాప పోతారని మనం చూస్తుంటాం, కానీ వాళ్ళు మాత్రం రంచు మీద రంచు కొట్టేస్తూనే ఉంటారు. అయ్యో రావా, వాళ్ళు బకెట్ తనడం కోసం తెలుగు టీవీ సీరియల్ లాగా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నావమ్మా నువ్వు. నా లవర్ పొద్దున 7 o'clock రా కిస్ ఇస్తా అన్నప్పుడు చాక్లెట్ ఇస్తుంది. ఏం చెప్పారు మీరు? నా లవర్ 7 o'clock రమ్మంట పొద్దున కిస్ ఇస్తా అంటది. ఏడింటికి? ఎబ్బే పాచిమొఖం. స్నానం చేసుకొని రమ్మంట. అప్పుడు చాక్లెట్ ఇస్తాను నాకు. ఏంటండి బాధ? సరే ఇప్పుడు మంచి డైలాగ్ చెప్పమ్మా. ఓకే కదా అని పీకేసే పీకా వస్తా. అది విలన్కి ఇచ్చే వార్నింగ్ డాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకా కోస్తా. అది నాకు తెలుసు, నువ్వు డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి చెప్పు. ఓకే కదా అని పీకేసే పీకా కోస్తా. ఒకే పీక కోస్తా. ఏమి అట్లా కాదు, వార్నింగ్ రా. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా అని పీకేసే పీకా కోస్తా. సరే ఇప్పుడు బాధపడుతూ చెప్పు, బాగా ఏడుస్తా గట్టిగా. వీరశంకర్ రెడ్డి ముఖ్యగా అని పీకేసే పీకా కోస్తా. పెళ్లి చూపులకు వచ్చిన తలకాయ కింద పెట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజమండ్రి రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.